హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన బీబీ జోడీ గ్రాండ్ ఫినాలి అయితే నెక్స్ట్ వీక్ ఉండబోతుంది. ఇక ట్రోఫీ ఎవరిది అన్న విషయం ఆల్రెడీ మనకు తెలుసు. మన ఛానల్లో ఎవరు ట్రోఫీ విన్నర్స్ అనేది అనౌన్స్ కూడా చేయడం జరిగింది. బట్ చాలామంది మీకెలా ముందుగానే తెలిసిపోతున్నాయి, సో మీకేమన్నా ముందుగా తెలియకుండానే మీరు జస్ట్ అనౌన్స్ చేసేస్తున్నారా, అలా చేయకండి అని చెప్పి కొంతమంది కమెంట్స్ పెట్టారు. ఎస్, మన ఛానల్లో ఆల్మోస్ట్ కన్ఫామ్ అయితేనే మనం పెడతామండి, లేకపోతే లేదు. ఎందుకంటే చాలామంది చూస్తూ ఉంటారు కాబట్టి. సో నేను ఒకటికి రెండు సార్లు ఆ ఇన్ఫర్మేషన్ని కరెక్టా రాంగ్ అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మన ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. సో కాబట్టి ఈసారి విన్నర్స్ అయితే మాత్రం మానస్ అండ్ సృష్టి, అలాగే రన్నర్స్ విశ్వ అలాగే నేహ. సో థర్డ్ ప్లేస్ అమర్ అండ్ నైనిక. ఇక ఫోర్త్ ప్లేస్లో మన శ్రీ సత్య, అర్జున్ అండ్ ఫిఫ్త్ ప్లేస్లో ధన్రాజ్ అండ్ భాను. ఈ ప్లేసెస్ అయితే కన్ఫర్మ్. కానీ ఊరికే నేనేం చెప్పట్లేదు, కానీ వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ కూడా అదే రేంజ్లో ఉండబోతున్నాయి. అలానే అమెరికా నైనిక అలాగే అమర్దీప్, వీళ్ళ డ్యాన్స్ నేను తక్కువ అని చెప్పను, కానీ ఏంటో తెలియదు, వీళ్ళల్లో ఒక పవర్ అయితే చూసేశారు మన జడ్జెస్. వీళ్ళు ఏ డ్యాన్స్ చేసినా కానీ అసలు ప్రాణం పెట్టి చేస్తున్నారని చెప్పుకోవాలి. ఇక సృష్టి అయితే అస్సలు చెప్పనక్కర్లేదు. నార్మల్గానే ఈ ఇద్దరి జోడీల మధ్య టైటిల్ విన్నర్స్ ఉంటారని మనం చాలాసార్లు అనుకున్నాం, కానీ మధ్యలో విశ్వ వాళ్ళు నిజంగానే ఆ యొక్క ఆలోచనని పక్కకి పెట్టేసే విధంగా వాళ్ళిద్దరు కూడా ఆ మూమెంట్స్ కానీ ప్రతి ఒక్కటి చేయడం మాత్రం నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తూ ఉండేది. ఇక నిజంగానే మన మానస్ ట్రస్ట్ వీళ్ళిద్దరైతే ఆ కప్పు కోసం మా ప్రాణమన ఇచ్చేస్తామన్నట్టుగా వీళ్ళిద్దరైతే డ్యాన్స్ మూసు అస్సలు నెక్స్ట్ లెవెల్లో చేసి పడేశారు. ఇక విశ్వ వాళ్ళ డ్యాన్స్ కూడా అదే రేంజ్లో కూడా ఉంటుంది. అందుకే విన్నర్స్ రన్నర్స్ వాళ్ళే అయ్యారు. మరి నైనికాకి అమర్దీప్కి ఏమైందో తెలీదు. మరి వీళ్ళ కోసం వాళ్ళు ఏమైనా కొద్దిగా పర్ఫార్మెన్స్ తగ్గించారా, లేదంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా అదే రేంజ్లో ఉంది, కానీ వీళ్ళది ఇంకొంచెం ఎక్కువ రేంజ్లో ఉండబట్టి వీళ్ళకి ఫస్ట్ వచ్చిందో తెలియదు. కానీ మొత్తానికి ఇదేనండి ఆ యొక్క ప్రాసెస్ మాత్రం. సో ఎవరికైనా నచ్చకపోతే ఇక నేనేం చేయలేను, ఎందుకంటే నేనైతే ఈ జడ్జిమెంట్ ఇవ్వలేదు, అలాగే నేనైతే ట్రోఫీ ఇవ్వలేదు. తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను, అంతవరకే. ఇక నిజంగానే జడ్జిమెంటు అలాగే అక్కడ ఉన్నటువంటి జడ్జెస్ మాత్రం కాంప్లిమెంట్స్తో ఎత్తేసారని చెప్పుకోవాలి మానస్ని సృష్టిని. ఇక సృష్టి అయితే కన్నీళ్ళు పెట్టేసుకునేది. ఎస్ మాస్టర్ అంటే సదాగారు చెప్తారు, అమ్మా నువ్వు ఒక అమ్మాయివి, ఈ లెవెల్ దాకా వెళ్తున్నావు, నీ యొక్క ఆరోగ్యాన్ని నీ యొక్క స్థితిని కూడా కొద్దిగా మైండ్లో పెట్టుకో అంటే, లేదు మేడం నేను మీకు తెలీదు అంటే చాలామందికి తెలీదు, మేము ఈ రేంజ్లో చేస్తుంటేనే మాకు గుర్తింపు అనేది వస్తుంది, దానికోసం ఇంకా చేయాలి అన్నట్టుగా తను కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంటుంది. ఎస్, నార్మల్ ఆర్టిస్టులకి కానీ ఎవరైనా బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఎంతో కష్టపడుతూనే ఉంటారు. నాట్ ఓన్లీ సృష్టి, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు, కానీ పర్ఫెక్ట్ స్టేజ్ దొరకదు. అలాగే జానీ మాస్టర్ ఆ ఇష్యూ అయిన తర్వాత సృష్టికి కాస్త బ్యాడ్ నేమ్ కూడా వచ్చింది. దాంతో కొన్ని ప్రోగ్రామ్స్ కూడా తన చేజారిపోతున్నాయి. సో మళ్ళీ తనను ప్రూవ్ చేసుకోవాలి అలాగే అందరికీ తను మంచి డాన్సర్ అని నిరూపించుకున్నప్పుడే తనకి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, కాబట్టి తన ప్రయత్నం అయితే తను చేస్తూ ఉంది. నిజంగానే ఆ విన్నర్కి తను కూడా అర్హురాలని చెప్పుకోవచ్చు. ఇక మానస్ కూడా అదే రేంజ్లో కష్టపడ్డాడు. ఇలా ఈసారి గ్రాండ్ ఫినాలే మాత్రం నిజంగా అదిరిపోయే పర్ఫార్మెన్సెస్తో కనుల విందుగానే ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళు ఆర్టిస్టులు అయినా కానీ ఎక్కడ గివ్ అప్ ఇవ్వకుండా చాలా చక్కగా ఈ 5 జంటలు చాలా చక్కగా పర్ఫామ్ చేస్తున్నారు. అలాగే మంచి గుర్తింపును కూడా సంపాదించుకున్నారు. సో దీనికోసం కష్టపడిన ఈ 5గురు కూడా విన్నర్స్ అనే చెప్పుకోవచ్చు. సో నిజంగానే వీళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే నెక్స్ట్ కుకు విత్ జాతిరత్నాలు